ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయం వేస్తుందా? ఒంటరిగా ప్రార్థన చేయాలంటే భయం వేస్తుందా? చుట్టూ ఎందరున్నా కూడా ఒంటరితనంతో బాధపడుతున్నారా? చుట్టూ ఎంతోమంది ఆదరించే వారున్నా కూడా ఏదో తెలియని ఒంటరితనం ఏలుబడి చేస్తుందా? బంధువులు, మిత్రులు అందరూ విడిచిపెట్టారని ఒంటరివారిగా బాధపడుతున్నారా? ఒంటరిగా కుటుంబ బాధ్యతలను మోస్తూ ఉన్నారా? ఒకప్పుడు చుట్టూ అందరూ ఉన్నారు, బంధువులు, మిత్రులు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు అని బాధపడుతున్నారా? ఒంటరితనం అనేది సహజం. ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అది ఒక్కొక్క సందర్భాల్లో వారి వారి నిర్ణయ కాలంలో వారికి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ లోకంలో ఒంటరితనం కలిగినప్పుడు అనేకులు దుర్వ్యసనాలకి బలైపోతుంటారు. కొందరు పిచ్చివాళ్ళు అయిపోతుంటారు. కొందరు ఆత్మహత్యకి పాల్పడుతూ ఉంటారు. మరికొందరు వేరే వేరే వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ ఒంటరితనం నుండి ఎలాగైనా దాన్ని మర్చిపోవాలన్న ఉద్దేశంతో డ్రగ్స్కి కానీ, టీవీలకు కానీ, సెల్ ఫోన్స్కి కానీ, వ్యర్థమైన వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుని ఎరిగిన ప్రజలు లోన్లీనెస్ని సాలిట్యూడ్గా మార్చుకోవాలి. మన ఒంటరితనాన్ని ఏకాంత సమయంగా మార్చుకోవాలి. అలా మనం మార్చుకున్నట్లయితే మన ఒంటరితనం ఒంటరితనంగానే అనిపించదు. ముఖ్యంగా ఒక మాట చెప్పాలి అంటే ఒంటరితనంలో దేవుడు మరింత సమీపంగా వస్తారు. నాకెవరూ లేరే అని బాధపడుతున్న సమయంలో మరీ ఎక్కువగా మన దగ్గరికి చేరి నేనున్నాను అని ధైర్యపరుస్తారు. యాకోబు రాత్రంతా ఒంటరిగా పెనుగులాడాడు, మనకదొకటే తెలుసు. కానీ కథ ముగింపులో దేవుడు రాత్రంతా తనతోనే ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. యాకోబు దేవునితో పెనుగులాడిన సందర్భం ఆదికాండంలో మాత్రమే కాకుండా వేరే గ్రంథాల్లో మనం చూసినట్లయితే అక్కడ యాకోబు రాత్రంతా కన్నీరు కారిస్తే దేవుడు కూడా కన్నీరు కార్చాడంట. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఒంటరిగా ఉన్నాడా? రాత్రంతా దేవుడు తోడుగా ఉన్నాడు. ఒంటరిగా పోరాడిన యాకోబుకి దేవుడు తోడయండి విజయాన్ని ఇవ్వలేదా? గొప్ప ఆశీర్వాదాలతో బయటికి తీసుకురాలేదా? బబులోను రాజు హెబ్రీ పిల్లల్ని ముగ్గురిని కనకన మండే కొలిమిలో పడవేశాడు. కానీ వారు ఒంటరిగా లేరు. యేసు వారితో కూడా ఉన్నాడు కాబట్టి వారికి అగ్నిగుండం విహారయాత్ర స్థలమైంది. మోషే మిద్యాను అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒంటరిగా లేడు. యెహోవా దేవుడు అతని దగ్గరికి వచ్చి సేవార్థమై పిలిచాడు. దేవుడు మిద్యానులో మోషేను ఆదరించాడు, గొప్ప నాయకుడిగా చేశాడు. బానిసత్వంలో ఉన్న ప్రజలను బయటికి తీసుకురావడానికి గొప్ప నాయకుడిగా వాడుకోలేదా? మనకు తెలిసింది ఏలియా గుహలో ఒంటరిగా ఉండిపోయాడు అని. కానీ దేవుడు తన మెల్లనైన స్వరముతో ఆ ఒంటరి సమయంలో మాట్లాడలేదా? పౌలుశీలలు ఫిలిప్పు చెరసాలలో వేయబడినప్పుడు వారు ఒంటరిగా మగ్గిపోలేదు. వారు అర్ధరాత్రి వేళ పాడుతూ ఉంటుండగా ఆయన తన సన్నిధినిచ్చి వారు ఊహించని కార్యం జరిగించలేదా? దేవుడు వారికి తోడుగా లేడా? అన్న అనేక దినాలుగా గర్భఫలం లేక బాధపడుతుంది. కానీ ఆ రోజు షిలోహు మందిరంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తనకు తోడుగా లేడా? గొప్ప సమూయేలనే గొప్ప ప్రవక్తను తనకు బిడ్డగా ప్రసాదించలేదా? గుంటలో పడవేయబడినటువంటి యోసేపు ఒంటరిగా లేడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టే గొప్ప మహాచక్రవర్తిగా దేశాన్ని పరిపాలించే, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు లేపలేదా? ఆ పద్మాస ద్వీపంలో యోహాను ఒంటరిగా పడవేయబడ్డాడు. కానీ అక్కడ దేవుడు తనకు తోడుగా లేడా? గొప్ప ప్రకటన గ్రంథం యొక్క మర్మాలను మన కొరకు అతనికి బయలుపరచలేదా? సింహాల గుహలో పడవేయబడినటువంటి దానియేలు ఒంటరిగా ఉన్నాడా? దేవుడు తనకు తోడుగా ఉండే సింహాల నోళ్ళు మూసి గొప్ప కార్యం జరిగించలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరినో భక్తులని దేవుడు కాపాడాడు. ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానే అని నువ్వు బాధపడుతున్నావేమో. నేనున్నాను అని ధైర్యపరిచే దేవుడు మన తోడుగా ఉన్నాడు. నువ్వే స్థితిగతుల్లో ఉన్నా సరే, మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే, యేసుప్రభువారు మీతో ఉన్నాడు. ఆయన కన్నీరు తుడిచే దేవుడు, మన నడవలసిన బాటలో నడిపించే దేవుడు. మీరు వెళ్తున్న ప్రయాణాలలో మీకంటే ముందుగా తన దూతలను నంపి మీ మార్గాలను సరళము చేసే దేవుడు మీతో ఉన్నాడు. భయపడకండి, ఆయనను స్తుతిస్తూ ముందుకు సాగండి.